అనిపిస్తాను. స్తోత్రం తండ్రి, స్తోత్రం 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 ప్రభా. మహోన్నతుడమైన మా ప్రియ పరలోకపు రాజా, మా స్తుతులకు కారణభూతుడా, మా రక్షణకర్త నీకు వందనాలు స్తోత్రం నాయన. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో త్రియేక దేవ నామములో ప్రభా యేసయ్యా నీకు వందనాలు స్తోత్రం స్తోత్రం నాయన. ఈ సమయమును బట్టి తండ్రి నీకు వందనాలు స్తుతులు స్తోత్రం నాయన. అయ్యా మరి గత సంవత్సరం అంతయును కాచి కాపాడి ప్రభా నీకు వందనాలు స్తోత్రం నాయన. అయ్యా మరి ఈ సమయంలో తండ్రి ప్రభా నీకు వందనాలు. అయ్యా 2026 తండ్రి ప్రభా నీకు వందనాలు. మొదటి మంత్లో తండ్రి మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు వందనాలు స్తోత్రం నాయన. అయ్యా మన చిత్తమైతే సంవత్సరాది నుండి సంవత్సరాంతం వరకు ప్రభా నీ కన్ను దృష్టిని కాపాడాలని కంచె ప్రతి ఒక్కరి మీద దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకు వందనాలు స్తోత్రం నాయన. అద్వితీయ సత్యదేవుడు అయిన తండ్రి నీకు వందనాలు స్తోత్రం నాయన. నీ శాశ్వతమైన ప్రేమ, నీ ఉచితమైన కృప మమ్మల్ని కాపాడుచున్నది తండ్రి. ఇక మీదట కూడా ప్రభ మా బ్రతుకు దినములు తండ్రి అయ్యా నీకు వందనాలు స్తోత్రం నాయన. నీ కృపాక్షేమములు మాకు తోడుగా వచ్చుటకు సాయం చేయండి అయ్యా. నీకు వందనాలు స్తోత్రం నాయన. మరి నాయన తండ్రి మమ్మల్ని బ్రతికించినందుకు తండ్రి అయ్యా నీకు వందనాలు స్తోత్రం నాయన. మాకు జీవం ఇచ్చినందుకు తండ్రి, మాకు ఆహారం వస్త్రాలు తండ్రి ఆశ్రయం కల్పించినందుకు ప్రభా మేమేమి ఇవ్వగలము తండ్రి. నీకు వందనాలు స్తోత్రం నాయన. అయ్యా మరి చిన్న వీడియో ప్రభా నీకు ప్రజెంట్ చేయాలని ఆశపడుతున్నాను ప్రభా. నీకు వందనాలు స్తోత్రం నాయన. పాట ద్వారా మహిమతో పొందండి తండ్రి, వాక్యం ద్వారా మాట్లాడండి. మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని, అది నుండంతవరకు మీరే అధ్యక్షతన వహించమని, మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తున్న నజరేయుడైన యేసు నామములో అడుగుతున్నాము పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి పాట నా పేరు కొడకండ్ల సుజాతమ్మ, నా భర్త సాంబయ్య, కొడకండ్ల సాంబయ్య, లష్కర్ సింగారం, హన్మకొండ వాస్తవ్యులు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి చిన్న పాట పాడుకుందాం. యెహోవా నా బలమా, యథార్థమైన నీ మార్గం, పరిపూర్ణమైన నీ మార్గం. యెహోవా నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశములరి కట్టినను. నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశములరి కట్టినను. వరద వలె భక్తిహీనులు పోలిన, వరద వలె భక్తిహీనులు పోలిన, వదలక నన్ను ఎడబాయని దేవా, వదలక నన్ను ఎడబాయని దేవా. యెహోవా నా బలమా, యథార్థమైన నీ మార్గం, పరిపూర్ణమైన నీ మార్గం. యెహోవా మరణ పుటూరులలో మరువక మొరలిడు, ఉన్నత దుర్గమై రక్షణ శృంగమై. మరణ పుటూరులలో మరువక మొరలిడు, ఉన్నత దుర్గమై రక్షణ శృంగమై. తన
భయకంపముచే ఆదిరెను ధరణి భయకంపముచే యెహోవా నా బలమా యథార్థమైన నీ మార్గం పరిపూర్ణమైన నీ మార్గం యెహోవా నా దీపమును వెలిగించువాడు నా చీకటిని వెలుగుగా చేయును నా దీపమును వెలిగించువాడు నా చీకటిని వెలుగుగా చేయును జలరాశుల నుండి బలమైన చేతితో జలరాశుల నుండి బలమైన చేతితో వెలుపల చేర్చిన బలమైన దేవుడు వెలుపల చేర్చిన బలమైన దేవుడు యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా పౌరుషము గల ప్రభు కోపింప పర్వతములు పునాదులు వణికెను పౌరుషము గల ప్రభు కోపింప పర్వతములు పునాదులు వణికెను తన నోట నుండి వచ్చిన అగ్ని తన నోట నుండి వచ్చిన అగ్ని దహించి వేసెను వైరుల నెల్లను దహించి వేసెను వైరుల నెల్లను యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా మేఘములపై ఆయన వచ్చును మేఘములను తన మాటుగా చేయును మేఘములపై ఆయన వచ్చును మేఘములను తన మాటుగా చేయును ఉరుములు మెరుపులు మెండుగా చేసి ఉరుములు మెరుపులు మెండుగా చేసి అపజయమేచును అపవాదికిని అపజయమేచును అపవాదికిని యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా దయగల వారిపై దయ చూపించును కఠినుల ఎడల వికటము చూపును దయగల వారిపై దయ చూపించును కఠినుల ఎడల వికటము చూపును గర్విష్ఠుల యొక్క గర్వముననచును గర్విష్ఠుల యొక్క గర్వముననచును సర్వము నెరిగిన సర్వాధికారి సర్వము నెరిగిన సర్వాధికారి యెహోవా నా బలమా యథార్థమైన నీ మార్గం పరిపూర్ణమైన నీ మార్గం యెహోవా నా కాళ్ళను లేడి కాళ్ళుగా చేయును ఎత్తైన స్థలములో
తన పాక్షము చేర్చిన అక్షయముగా తన పాక్షము చేర్చిన యెహోవా నా బలమా, యథార్థమైన నీ మార్గం, పరిపూర్ణమైన నీ మార్గం. యెహోవా యెహోవా జీవము గల దేవా, బహుగా స్తుతులకు అర్హుడు నీవు. యెహోవా జీవము గల దేవా, బహుగా స్తుతులకు అర్హుడు నీవు. అన్యజనులలో ధన్యత చూపుచు, అన్యజనులలో ధన్యత చూపుచు, హల్లెలూయా స్తుతిగానం చేసేద, హల్లెలూయా స్తుతిగానము చేసేద. యెహోవా నా బలమా, యథార్థమైన నీ మార్గం, పరిపూర్ణమైన నీ మార్గం. యెహోవా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి చిన్న వాక్యం కూడా మనం చదువుకుందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి మనం పరిశుద్ధ గ్రంథము నుండి పాత నిబంధన గ్రంథము నిర్గమకాండము 13వ అధ్యాయము 1వ వచనము నుండి 10 వచనాల వరకు మనము చదువుకుందాం. మరియు యెహోవా మోషేతో ఇలాగూ సెలవిచ్చెను, ఇశ్రాయేలీయులలో మనుష్యుల యొక్కయు పశువుల యొక్కయు ప్రథమ సంతతి అనగా ప్రతి తొలిచూలు పిల్లను నాకు ప్రతిష్ఠించుము, అది నాదని చెప్పెను. మోషే ప్రజలతో ఇట్లనెను, మీరు దాసగృహమైన ఐగుప్త నుండి బయలుదేరి వచ్చిన దినమును జ్ఞాపకం చేసుకొనుడి. యెహోవా తన బాహుబలము చేత దానిలో నుండి మిమ్మును బయటికి రప్పించెను. పులిసినదేదియు తినవద్దు. అబీబు నెలలో ఈ దినమందే మీరు బయలుదేరి వచ్చి తిరగదా. అబీబు నెలల్లో ఈ దినమందే మీరు బయలుదేరి వచ్చి తిరగదా. యెహోవా నీకిచ్చెదనని నీ పితరులతో ప్రమాణము చేసినట్లు కనానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, ఎన్వీయులకు, యెబూసీయులకు నివాస స్థానమైయుండు పాలు తేనెలు ప్రవహించు దేశమునకు నిన్ను రప్పించిన తరువాత నీవు ఈ ఆచారములను ఈ నెలలోనే జరుపుకొనవలెను. 7 దినములు నీవు పులియని రొట్టెలను తినవలెను. 7వ దినమున యెహోవా పండుగ ఆచరింపవలెను. పులియని వాటిని 7 దినములు తినవలెను. పులిసినదేదియు నీ యొద్ద కనబడకూడదు. నీ ప్రాంతము అన్నిటిలోనూ పొంగినదేదియు నీ యొద్ద కనబడకూడదు. మరియు ఆ దినమున నేను ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు యెహోవా నాకు చేసిన దాని నిమిత్తము పొంగని రొట్టెలను తినుచున్నానని నీ కుమారునికి తెలియజెప్పవలెను. యెహోవా ధర్మశాస్త్రము నీ నోట నుండునట్లు బలమైన చేతితో యెహోవా ఐగుప్తులో నుండి నిన్ను బయటికి రప్పించుటకు ఈ ఆచారము నీ చేతి మీదను నీకు సూచనగాను నీ కన్నులకు మధ్య జ్ఞాపకంగాను ఉండును. కాబట్టి ప్రతి సంవత్సరము ఈ కట్టడము దాని నియామక కాలమును ఆచరింపవలెను.
దేవుడు కొద్ది లేఖనములు మన వెనుకల్లో దీవించి ఆస్వాదించి ఫలింప చేయనుగాక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే మరి యోసేపు రాజుగా ఉన్నప్పుడు ఐగుప్తకు తండ్రి కుమారులైనటువంటి రూబెను మొదలుకొని బెన్యామీను వరకు 11 మంది. ఆ 11 మంది వారి 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 సంతానాన్ని బట్టి 70 మంది తండ్రితో కూడా మరి ఎక్కడైతే యోసేపు ఐగుప్తాలో రెండో రాజుగా ఉన్నాడో అక్కడికి మరి వెళ్ళిండ్రు అన్నమాట. వెళ్ళినప్పుడు వారి సంతానము గోషాను అనే ప్రాంతంలో మరి ఫరో ఆజ్ఞ ప్రకారము యోసేపు గోషాను అనే ప్రాంతము వీరికి ఉండడానికి మంచి స్థలాన్ని ఈ 70 మందికి ఇస్తాడు. అప్పుడు వారి సంతానము వారి మందలు అన్నీ కూడా ఎదుగుతాయి అన్నమాట. ఎదిగి చాలా మరి ఆశీర్వాదకరంగా ఉంటున్నారు. కాలం అయిన తర్వాత ఆ మొదటి ఫరో గతించిన తర్వాత రెండో ఫరో రాజు అవుతాడు. అప్పుడు తేడాలు చూస్తుంటే ఐగుప్తీయులు ఎలా ఉన్నారు, మరి హెబ్రీయులు ఇశ్రాయేళ్ల సంతానం ఈ విధంగా ఉంది, దీనికి కారణం ఏంటిది అని చెప్పి ఆయన అనుకొని, లేదు వీళ్ళతోటి నేను ఎట్టి పనులు చేయించాలని మరి ఈ ఇశ్రాయేళ్ల ప్రజలతోటి వెట్టి పనులు చేపిస్తాడు. చాలా కఠినమైనటువంటి దాస్యము చేపిస్తాడు. దేవునికి స్తోత్రం. అప్పుడు ఇశ్రాయేలు చాలా వాళ్ళు పనులు చేసి 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 తినడానికి కూడా సమయం లేక, పోవడానికి కూడా సమయం లేక వారు ఆ స్థితిలో ఉండి మరి ప్రార్థించినారు. మూలుగుచ్చు ప్రార్థించినారన్నమాట. మూలుగుచ్చు ప్రార్థించినప్పుడు వారి మూలుగులు ఎవరు విన్నారు? దేవుడు విన్నాడు. దేవుడైన యెహోవా విన్నాడు అన్నమాట. దేవునికి స్తోత్రం. విని యాకోబు సంతానమైన 70 మంది కూడా ఐగుప్తకు వచ్చినప్పుడు దేవుడైన యెహోవా ఒక మాట మాట్లాడతాడు, నేను తిరిగి మిమ్మల్ని మళ్ళీ రప్పిస్తా అన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆ మాటను దృష్టి ఉంచుకొని మరి దేవుడు మళ్ళీ వారి నిమిత్తం మోషను నిలబెడతాడు. మోషను అతను మామ దగ్గర మందని కాసుకునేటప్పుడు మరి ఆ మండుచున్న పొద ద్వారా మాట్లాడి, మరి ఐగుప్తుకు వెళ్ళు, అక్కడ నీ ద్వారా నేను నిలబెట్టి నేను కార్యం జరిగిస్తా అంటే, అయ్యా నేను నోటి మాంద్యం కలిగినటువంటి వాడని కదా అని చెప్పి ఆయన మోషే అన్నప్పుడు, నీతో కూడా నీ అన్నయ్య అన్నటువంటి ఆరోను తీసుకోమని చెప్పి అంటాడనమాట. వారు ఇద్దరు కూడా ఫరో దగ్గరికి పోయినప్పుడు ఫరో హృదయం కఠినపరచబడుతుంది. దేవునికి స్తోత్రం. మరి ఆయన మనసు కఠినమైనందున చాలా సూచన క్రియలు చూడవలసి వస్తుంది. ఈగలు గుంపులుగా వెళ్ళడం, తర్వాత పేళ్ళు, మరి శరీరం అంతా దద్దుర్లు, పంటకు తెగుళ్ళు, మరి వడగండ్లు, ఎన్నో మరి సూచన క్రియల తర్వాత మరి లాస్ట్ది తన తొలిచూలు సంతానము నశింపజేసిండు. దేవునికి స్తోత్రం. చేసినప్పుడు అప్పుడు కానీ ఆయన ఆత్మీయ నేత్రాలు, మనోనేత్రాలు తెరవబడి తనతో ఉన్న వారందరూ అయ్యా ఇకనైనా మీరు వెళ్ళనివ్వండి, మనకున్నటువంటి మరి ప్రతి తొలిసూలు నశించింది కదా,
ఇంకా వారు ఇక్కడ ఎందుకు పోయి రానియండి 3 రోజులే కదా అని చెప్పి మరి వాళ్ళు వారి తరఫున వాళ్ళు సలహా ఇచ్చినప్పుడు పంపిస్తారన్నమాట. దేవునికి స్తోత్రం. అప్పటికి కొంతమందిని పురుషులనే పొమ్మని లేదా పురుషులు స్త్రీలు పోవాలి, యవనస్తులు ఉండాలని కొంత చేసినప్పటికీ కూడా దేవుడు ఏమంటాడంటే, అయ్యా ఈ విధంగా వారు అంటున్నారంటే నేను ఒక డెక్క కూడా విడిచిపెట్టను, అందరినీ తీసుకొని వస్తా అని చెప్పి దేవుడు మోషేతో అభయం ఇస్తాడు. అలాగే ప్రతి ఒక్కరు కూడా మరి వచ్చినప్పుడు ఆయన బాహుబలముతోటి మరి అక్కడ ఉన్నటువంటి ఆ ఇనుప కొలిమ నుండి, ఆ దాస్య గృహం నుండి, ఆ బానిసత్వం నుండి మరి బయటికి ఇశ్రాయేలును రప్పిస్తారనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం కూడా సమస్యల్లో ఉంటాం. సమస్య ఏదైనా కావచ్చు, కానీ ఆయన బాహుబలము చేత, ఆయన చాచిన చేతి చేత మనల్ని తప్పించగలడు. దేవుడు ఉన్నాడని మనం నమ్మినప్పుడు సమస్తము సమకూరి మేలులు జరుగుతాయి. నమ్ముదాం, దేవుని ఆశీర్వాదాలు పొందుదాం. దేవునికి స్తోత్రం. దేవుడు కొద్ది మాటలు మన వెనుకలు దీవించను కాక. ఆమెను ప్రార్థన చేస్తాం. స్తోత్రం నాయన, స్తోత్రం తండ్రి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో, త్రియేకదేవ నామంలో ప్రభా అయ్యా మరి సమయమును బట్టి తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. అయ్యా మరి చిన్న వీడియోను ప్రభా మీరు ఆశీర్వాదకరంగా మార్చమని అడుగుతున్నాను. దేవా నీకు వందనాలు స్తోత్రం నాయన. కనికర పూర్ణుడా పరిశుద్ధుడా నీకు వందనాలు స్తోత్రం నాయన. దయగల దేవా, నీతిగల తండ్రి, శక్తివంతుడా, యథార్థవంతుడా, సత్యవంతుడా, సత్య సజ్జుడమైన దేవా నీకు వందనాలు స్తోత్రం నాయన. అయ్యా మరి వీడియో చూసిన వారిని మీరు ఆశీర్వాదకరంగా మార్చండి, దీవనకరంగా మార్చండి. అయ్యా నీకు వందనాలు స్తోత్రం నాయన. మరి సమస్త జనులను ప్రభా అయ్యా 2026 ఆశీర్వాదకర సంవత్సరంగా మార్చమని ప్రార్థన చేస్తున్నాం. దీనులేమి దరిద్రులేమి తండ్రి ప్రభా నీకు వందనాలు స్తోత్రం నాయన. అధికారులేమి అధిపతులేమి తండ్రి నీకు వందనాలు స్తోత్రం నాయన. అయ్యా ధనవంతులేమి దూరస్తులేమి సమీపస్తులేమి తండ్రి నీకు వందనాలు స్తోత్రం నాయన. ప్రతి బిడ్డమైన మీరు కలుగ చేసిన వారే తండ్రి, ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వాదకరంగా దీవనకరంగా అయ్యా మార్చి తండ్రి నీ యొక్క రక్షణను ప్రతి ఒక్కరికి దయచేయండి. నీ వాక్యం పరిగెత్తునట్లు సాయం చేయండి ప్రభా. నీ దాసులను దాసురాలను మీరు అభిషేకించండి, దీవించండి తండ్రి నీకు వందనాలు స్తోత్రం నాయన. వారు వెతుచున్నటువంటి వాక్యము తండ్రి నీకు వందనాలు స్తోత్రం నాయన. మంచి నేలను పడిన విత్తనముల వలె తండ్రి మొలకెత్తి తండ్రి మొక్కై వృక్షమై ఫలాలు తండ్రి ఫలించుటకు సాయం చేయనివి అయ్యా. గృహ కూడికలే కావచ్చు, సంఘ కూడికలే కావచ్చు, సమాజ కూడికలే కావచ్చు, ఉజ్జీవ కూడికలు, ఉపవాస కూడికలు, స్వస్థత కూడికలు అయ్యా. కూడిక ఏదైనా తండ్రి అక్కడ నీ సన్నిధి నుంచి తండ్రి ప్రతి ఒక్కరిని మీరు మార్చి మేము పొందమని, నీ కృపలో భద్రపరచమని అయ్యా. నీకు వందనాలు. నా ఇంటి వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా కనికరపడండి తండ్రి. అయ్యా నా బిడ్డలు ప్రభా నీకు సమయం ఇచ్చి, నీకు దశమ భాగం ఇచ్చి నేను కనపరచుటకు సాయం చేయమని అయ్యా. నీకు వందనాలు స్తోత్రం నాయన. సహాయం చేయండి అయ్యా. నీకు వందనాలు. వారిని గద్దించండి, సరిచేయండి అయ్యా. నీకు వందనాలు. నీ రాకడకు మమ్మల్ని అందరినీ సిద్ధపరిచి ఆయుధపరచమని, నా చుట్టూ ఉన్నటువంటి కుటుంబాలను బట్టి, నాకు సహకరిస్తున్నటువంటి కాన్ఫరెన్స్ను బట్టి అయ్యా నీకు వందనాలు స్తోత్రం నాయన. మరి కొన్ని కుటుంబాలు విడవబడి ఉన్నాయి తండ్రి, వారికి ఓదార్పును నెమ్మది దయచేయమని ప్రార్థన చేస్తున్నాం అయ్యా. అనారోగ్యంగా ఉన్న తండ్రి ప్రభా వారిని ముట్టి బాగు చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం అయ్యా. మరి గుండె చెదిరిన వారిని బాగు చేయమని అడుగుతున్నాం. కృంగిన వారిని లేవనెత్తమని అడుగుతున్నాం. అలసిన వారిని ఆదరించమని అడుగుతున్నాను తండ్రి అయ్యా. నీకు వందనాలు స్తోత్రం నాయన. నీ చిత్తమైతే సాయం చేయండి. పరిశుద్ధుడవు పరిపూర్ణుడవు తండ్రి నీకు వందనాలు స్తోత్రం నాయన. దీనురాలను, విధవరాలను, వికలాంగురాలను ప్రభా నన్ను జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా. నీకు వందనాలు స్తోత్రం నాయన. నీ రెక్కల నీడలో నన్ను భద్రపరిచినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ అయ్యా. ఈ సమయంలో తండ్రి
అయ్యా ఈ కొద్ది ప్రార్థనను ప్రభు మీరు అంగీకరించి ఉన్నారని నమ్ముచు తండ్రి. యేసయ్యా నీకు వందనాలు స్తోత్రం నాయన. సంఘములోని కాపరి కుటుంబాలు అయ్యా నీకు వందనాలు స్తోత్రం నాయన. పెద్దల కుటుంబాలను బట్టి ప్రతి విశ్వాస కుటుంబాన్ని బట్టి మీరు జ్ఞాపకం చేసుకోండి. నన్ను నా కుటుంబాన్ని ప్రతి ఒక్కరిని కూడా నీ సన్నిధిలో పెట్టుచున్నాము అయ్యా. నీకు వందనాలు స్తోత్రం నాయన. అయ్యా మరి అనేక మినిస్ట్రీలు ఉన్నాయి ప్రభా. లేబానోను మినిస్ట్రీ, సియోను మినిస్ట్రీ ప్రభా. సియోను మినిస్ట్రీలో తండ్రి మరి గొప్ప కార్యాలు జరుగుతున్నాయి తండ్రి. నీ చిత్తం అయితే ప్రభా నీకు వందనాలు. వారిని ఇంకాను మీరు దీవించి ఆశ్రదించమని ప్రార్థన చేస్తున్నాం అయ్యా. పేరున ప్రతి మినిస్ట్రీని మీరు దీవించి ఆశ్రదించండి అయ్యా. మరి ద్వారకపేట సంఘానికి కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని నీ కృపలో భద్రపరచమని అయ్యా. నీకు వందనాలు స్తోత్రం నాయన. అయ్యా నిరాకడకు మమ్మల్ని అందరినీ అయ్యా సర్దుబాటు జీవితాలుగా సిద్ధపడిన జీవితాలు మాకు దయచేయమని, రక్షణ నిరీక్షణను మాకు దయచేయమని నజరేయుడైన నమ్మదగిన యేసుక్రీస్తు దివ్యమైన నామంలో ఈ ప్రార్థన సమర్పించి వేడుకొని పొందుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. మరి వీడియో చూసిన వారికి నా వందనాలు. దైవ దీవెనలు పొందండి. చూడండి, దైవ దీవెనలు పొందండి. నా గురించి ప్రార్థన చేయండి. నా కుటుంబం గురించి ప్రార్థించమని వందనాలు చెల్లిస్తాను. అమ్మా